ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శుభప్రదమైన దీవెనకరమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? కుటుంబం అంతా బాగున్నారు కదా? మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మీ జీవితాన్ని సిద్ధపరుచుకుంటూ దేవుని వాగ్దానాలు ధ్యానం చేయడం ద్వారా విశిష్టమైన ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభువు నుండి మీరు పొందుకుంటారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా దేవుడు రగిలిస్తున్న ఉద్యోగాన్ని బట్టి మేము ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేవుని సువార్తను వింటున్నారు. ప్రభువు మాటలు వినడం ద్వారా తమ జీవితాలను ప్రభువు వైపుగా వారు కట్టుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అయినందుకు మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి 21వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. Psalm 21 and verse 7. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుస్తాడు అని ఓ చక్కని వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం వాగ్దానాలను కలిగిన గ్రంథం. దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడడానికి దేవుడిచ్చాడు. వాగ్దానాలను తీసుకెళ్ళి క్యాలెండర్లోనో లేకపోతే టేబుల్ మీద పెట్టుకోవడానికి మాత్రమే కాదు, దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. 21వ కీర్తనలో దావీదు మహారాజు తన జీవిత అనుభవాన్ని గురించి మాట్లాడుతూ రాజు దేవుని యందు నమ్మిక ఉంచుచున్నాడు. ఈరోజు మన నమ్మిక ఎవరి మీద? మన నమ్మిక వేటి మీద? చాలామంది ప్రపంచంలో తమకున్న ధనం మీద నమ్మిక ఉంచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ధనం ఉండడం తప్పని కాదు, కానీ ధనం మీద నమ్మిక ఉంచడం తప్పని బైబిల్ సెలవిస్తూ ఉంది. పౌలు భక్తుడు కూడా అదే అంటాడు తిమోతి పత్రిక రాస్తూ, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక అనే మాట వాడాడు. అంటే యూజువల్గా మనిషికి ధనం పెరిగినప్పుడు లేదా భౌతిక సంబంధమైన ఐశ్వర్యం పెరుగుతున్నప్పుడు గర్వం పెరుగుతుంది. అదేవిధంగా ధనం మీద నమ్మిక పెరిగిపోతుంది. చాలామంది ఈ రోజుల్లో అలాంటి నమ్మిక కలిగి ఉండి పతనం అవుతున్నారు. కానీ నీవు నేను దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే, సమస్తమును ధారాళముగా దయచే దేవుని యందు మనం విశ్వసించగలిగితే ఆ జీవితం ఆశీర్వాదకరమైన జీవితం. కొంతమంది తమకున్న బలాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. బలము మీద నమ్మిక కలిగిన వారు చాలామంది ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలుగా మనం సృష్టికర్త అనే దేవుడు మన కోసం ఈ లోకాన్ని దిగి వచ్చి ప్రాణాన్ని అర్పించి పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచగలిగితే గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆ తరువాత కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, సర్వోన్నతుడు తన కృపను నా మీద కృమ్మరిస్తున్నాడు గనుక ఆయన కృప చేత నేను కదలకుండా నిలుస్తాను అన్నాడు. ఎంత చక్కని మాట ఇది. అనేక సార్లు నువ్వు దేవుని కోసం నిలబడదాం అనుకున్నప్పుడు, ఆయన కోసం జీవిద్దాం అనుకున్నప్పుడు ఎవరో వస్తారు నీ దగ్గరికి. నువ్వు నిలబడలేవు, నువ్వు దేవుని కోసం పాడలేవు, దేవుని కార్యాలు చేయలేవు, దేవుని సేవలో వాడబడలేవు, నీ జీవితాన్ని ప్రభువుకి సంపూర్ణంగా అంకితం చేస్తే నీకు శ్రమలు వచ్చేస్తాయి, కష్టాలు వచ్చేస్తాయని చాలామంది వెనుకకు లాగాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. రక్షణ పొంది దేవునిలో ఎదుగుదామని నిర్ణయించుకున్నప్పుడు నువ్వు ఉండలేవేమో, నువ్వు పడిపోతావేమో, మరలా పాపపు సంఖ్యలలో నువ్వు చిక్కుబడిపోతావేమోనని కొంతమంది తమ భవిష్యత్తును లేదా రక్షించబడి దేవుని చేతిలో వాడబడాలనుకున్న వారిని నిరుత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు కృపగలవాడు. ఆయన తన కృపను మన మీద సమృద్ధిగా కుమ్మరిస్తున్న దేవుడు. ఆయన కృప లేనిదే మనం లేము. కృప తప్ప మరొకటి లేదు. పౌలు భక్తుడు అన్నాడు, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృపను బట్టి అయి ఉన్నానని. నేను నా జీవితాల్లో అలాంటి అనుభవంలో ఉన్నప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టి మనము కదలకుండా నిలుస్తామని లేఖనం సెలవిచ్చింది. దేవుణ్ణి నిలబెట్టబోతున్నాడు ఆయన. నువ్వు కదలకుండా నిలుస్తావు అంటే అర్థం ఏంటంటే స్థిరత్వాన్ని కలిగి ఉంటావు అని అర్థం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అనే మాట రాశాడు. ఆ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మీ ప్రయాస వ్యర్థం కాదు కాబట్టి మీరు స్థిరులను కదలని వారుగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు. మన విశ్వాసం స్థిరమైందిగా ఉండాలి, మన భక్తి స్థిరమైందిగా ఉండాలి.
దేవుడు నిన్ను నిలబెట్టేవాడు. ఆమేన్. ఆయన నిన్ను కదలకుండా నిలబెట్టగలిగే శక్తి ఆయనకుంది. అందును బట్టి నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు, నీవు అనుమానపడాల్సిన అవసరం లేదు. సందేహాలు సంశయాలు కలిగి నేను నిలబడలేనేమో, నేను పడిపోతానేమోనని అనుకోవడానికి లేదు. దేవుని కృప మీద నువ్వు ఆధారపడగలిగితే ప్రతిరోజు నువ్వు లేచిన తర్వాత దేవుని సెల మోకాళ్ళుని, ప్రభువా ఈ రోజంతా నీ కృప ద్వారా నన్ను నడిపించండి ప్రభువా, నేను నీ మీద ఆధారపడుతున్నాను. ఐ ట్రూలీ డిపెండ్ ఆన్ యూ లార్డ్. ఈ లోకంలో మరేదీ కూడా నాకు సంతృప్తినివ్వదు, ఈ లోకంలో మరేదీ కూడా నాకు సమాధానం ఇవ్వదు. నా సంతృప్తి, నా సమాధానం, నా సంతోషం నీ మీదనే ఆధారపడి ఉన్నవని ఎవరైతే దేవుని కృప మీద ఆధారపడి ఉంటారో వారు కదలకుండా దేవుని కోసం నిలిచే అనుభవాలు కలిగి ఉంటాయి. మా తండ్రి గారు రక్షణ పొందినప్పుడు చాలామంది మా తండ్రి గారిని వెనకకు లాగాలని ప్రయత్నం చేశారు. నువ్వు దేవుని కోసం బ్రతకలేవు, దేవుని కోసం ఉండలేవు. ఎందుకంటే రక్షణ పొందకు మునుపు మా తండ్రి గారు విపరీతంగా ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతుండేవారు, ప్యాక్ ఆట ఆడుతుండేవారు. చాలామంది అనేవారట, నీవు యేసుప్రభువుని అంగీకరిస్తున్నావు కానీ మళ్ళా తర్వాత అదే పాపంలో పడిపోతావు అన్నట్టుగా చాలామంది చెబితే మా తండ్రి గారు చెప్పిన మాట, నా దేవుడు నన్ను నిలబెట్టువాడు, స్థిరత్వం నాకు దయచేవాడని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుని కోసం చాలా చక్కగా వాడబడుతూ ఆయన కృపలో వర్ధిల్లుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించు. ఆయన నిన్ను స్థిరపరచువాడు, ఆయన నిన్ను నిలబెట్టువాడు. మనుషులందరూ నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తారు కానీ నీ దేవుడు కృపగలవాడు కాబట్టి, ఆయన వాత్సల్యం కలిగినవాడు కాబట్టి, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు కాబట్టి నిన్ను నిలవబెట్టి తన మహిమగల కార్యాలు నీ ద్వారా జరిగించాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. మీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మేము నీ యందు నమ్మిక ఉంచడం వలన నీ కృప ద్వారా మమ్మల్ని నిలబెట్టే దేవుడు అయి ఉన్నావు కనుక నీకు స్తోత్రాలు. మేము కదలకుండా నిలిచినట్టి స్థిరత్వాన్ని మీరు మాకు అనుగ్రహించి దేవుడు కనుక నీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని మా ప్రియుల జీవితాల్లో మీరు నెరవేర్చమని కోరుతున్నాం. కొంతమంది భక్తి జీవితాలు, విశ్వాస జీవితాలు ప్రభువా చంచలమైన జీవితాలుగా ఉన్నాయేమో, వారిని మీరే ఇప్పుడే ముట్టండి నాయన. నీ ఆత్మ ద్వారా నింపండి. పరిశుద్ధాత్మదేవ బలమైన నీ శక్తితో వారిని సంధించి నీ కొరకు, నీ కార్యముల కొరకు నిలబడు వారుగా వారిని మీరు స్థిరపరచమని కోరుతున్నాం. అనారోగ్యాలతో ఎవరైతున్నారో స్వస్థతనివ్వండి. వ్యాధుల్లో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా. నీ కృపను వారి మీద విస్తరింపజేసి కృంగిన వారిని లేవనెత్తి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నీ ప్రజల జీవితాల్లో జరిగించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ మా ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.